రైట్గా దేవుని సన్నిధిలో తప్పు చేశారు కనుక శిక్ష అనుభవించాల్సిందే అని అన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. తిరుమల కల్తీ వ్యవహారంలో స్పందించారు. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇందులో పాత్రధారులుగా ఉన్నారని ఆరోపించారు. తన పిఏ అకౌంట్కు వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగాయి అని తెలిపారాయన. ఇక విచారణలో చైన్ లింక్ అంతా వైవి సుబ్బారెడ్డి వారి మనుషుల చుట్టూనే తిరుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దని హితవు పలికారు మంత్రి డోలా. నెయ్యి అనేది గత ప్రభుత్వంలో జరిగింది వాస్తవం. ఈరోజు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండి తన పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారో తీసుకున్నాను అనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్ విచారణ జరిపింది. చాలా ట్రాన్స్పరెంట్గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 ఇయర్స్. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడాను మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతూ ఉంది. దానివల్ల నేను అంటానంటే విషయాన్ని పక్కదావ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాలి.